హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు వానీస్ క్లాసిక్స్. ఈరోజు మీకు ఈ వీడియోలో నేను 3 ఇంగ్రీడియంట్స్తో హోమ్ మేడ్ ఐస్ క్రీమ్ అండ్ పాప్సికల్స్ ఎలా చేసుకోవాలో చూపిస్తాను. జస్ట్ 3 ఇంగ్రీడియంట్స్తో మనం యమ్మీ ఐస్ క్రీమ్ అండ్ పాప్సికల్స్ చేసేద్దాం. సో ఇప్పుడు ఎలా చేయాలో మీకు ఈ ప్రాసెస్ చూపిస్తాను. ఫస్ట్ దీనికోసం నేను స్ట్రాబెర్రీస్ తీసుకున్నాను. సో స్ట్రాబెర్రీస్తో ఐస్ క్రీమ్ అండ్ పాప్సికల్స్ రెండు కూడా ఈజీగా చేసుకోవచ్చు. ఎలా అనేది ప్రాసెస్ చూపిస్తాను ఈ వీడియోలో. ఫస్ట్ వచ్చేసి స్ట్రాబెర్రీస్ని ఒక బౌల్ తీసుకుని దాంట్లో వాటర్ ఫిల్ చేసుకోవాలన్నమాట. వాటర్ వేసుకున్న తర్వాత దాంట్లో క్రిస్టల్ సాల్ట్ వేస్తున్నాను, కళ్ళుప్పు అంటాం కదా. సో అది లేకపోతే మీ దగ్గర సాల్ట్ ఉన్న నార్మల్ సాల్ట్ కూడా యాడ్ చేసుకోవచ్చు. అదంతా కరిగేంత వరకు కొంచెం ఇలాగా కలుపుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి స్ట్రాబెర్రీస్ తీసుకుని ఆ వాటర్లో వేసుకుని ఒక 10 మినిట్స్ సోక్ చేసుకోవాలన్నమాట. తర్వాత వీటిని ఒక 2-3 టైమ్స్ నార్మల్ వాటర్తో క్లీన్ చేసుకోవాలి మళ్ళీ. నెక్స్ట్ ఈ బ్యాక్ సైడ్ ఉంటుంది కదా స్ట్రాబెర్రీస్కి స్టెమ్స్, వాటన్నిటిని రిమూవ్ చేసుకుని ఒక బౌల్లో వేసుకోవాలి. నెక్స్ట్ వీటిని ఎంత రిమూవ్ చేసుకున్న తర్వాత స్టెమ్స్ దీన్ని తీసుకెళ్ళి ఇప్పుడు మనం డీప్ ఫ్రిడ్జ్లో ఫ్రోజన్ చేసుకోవాలన్నమాట. ఒక 3 అవర్స్లో మనకి ఇది ఫ్రోజన్ అయిపోతాయి. సో ఈ ఫ్రోజన్ స్ట్రాబెర్రీస్ని తీసుకుని ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకుని దాంట్లో ఈ స్ట్రాబెర్రీస్ని వేసుకొని నెక్స్ట్ దీంట్లో ఒక హాఫ్ లెమన్ జ్యూస్ వేసుకోవాలన్నమాట. నేను తీసుకున్న క్వాంటిటీ స్ట్రాబెర్రీస్కి నేను హాఫ్ లెమన్ యాడ్ చేస్తున్నాను. ఒకసారి స్ట్రాబెర్రీస్ స్వీట్ ఉంటాయి, ఒక్కొక్కసారి బాగా పులుపు ఉంటాయి. సో మీరు అది చూసుకుని లెమన్ జ్యూస్ అనేది యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ నేను హనీ వేస్తున్నాను. హనీ అనేది మనకు ఎంతైనా వేసుకోవచ్చు, స్వీట్ని ఇష్టపడే వాళ్ళు ఎక్కువ వేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మాత్రం లెమన్ మీరు చూసి వేసుకోండి, మళ్ళీ చెప్తున్నాను. ఎందుకంటే స్ట్రాబెర్రీస్ పులుపు ఉండి లెమన్ కూడా ఎక్కువ వేసారంటే మీకు టేస్ట్ అనేది మారిపోద్ది అనమాట, చేంజ్ అయిపోతుంది. సో తర్వాత ఇలా నేను ఐస్ క్రీమ్ ట్రేలో వేసుకున్నాను. ఇలా ఏదైనా ఒక బౌల్లో వేసుకోవచ్చు మీరు. నెక్స్ట్ ఒక 3 to 4 అవర్స్ డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే మనకి ఇలా కొంచెం గట్టి పడుతుంది అనమాట. తర్వాత ఇలా స్కూప్తో తీసుకుని బౌల్లో వేసుకుని సర్వ్ చేసుకోవడమే. నెక్స్ట్ దీని మీద నేను స్ట్రాబెర్రీస్ అండ్ పుదీనాతో గార్నిష్ చేశాను. మీకు కావాలంటే డ్రై నట్స్ కూడా పైన గార్నిష్ వేసుకోవచ్చు. సో చూసారు కదా, చాలా కలర్ఫుల్గా చాలా బాగుంటుంది. టేస్ట్ అయితే మాత్రం అసలు యమ్మీ అనమాట. ఒకసారి ట్రై చేయండి మీకు కూడా. ఎందుకంటే ఇప్పుడు స్ట్రాబెర్రీ సీజన్ కాబట్టి అన్ని చోట్ల అవైలబుల్ ఉంటాయి. సో ఇలా బయట మనం తెచ్చుకునే కంటే ఇలా ఇంట్లో హెల్తీగా ఫ్రూట్స్తో చేసుకుంటే బెస్ట్ కదా. సో నెక్స్ట్ దీని తర్వాత పాప్సికల్స్, స్ట్రాబెర్రీ పాప్సికల్స్ ఎలా చేయాలో చూద్దాం. దానికోసం నేను పాప్సికల్స్ చేసేది తీసుకుని ఇప్పుడు దేనికైతే మన ఐస్ క్రీమ్ యూస్ చేసామో స్ట్రాబెర్రీ పల్ప్ అనేది, దీనికోసం కూడా అదే తీసుకున్నాను. నెక్స్ట్ వచ్చేసి స్ట్రాబెర్రీస్ స్మాల్ పీసెస్లా కట్ చేసుకుని ఒక బౌల్లో వేసుకున్నాను. నెక్స్ట్ డ్రై నట్స్ అనమాట. సో ఈ డ్రై నట్స్, స్ట్రాబెర్రీ పీసెస్, ఈ స్ట్రాబెర్రీ పల్ప్, ఈ మూడింటితో మనం 3 ఇంగ్రీడియంట్స్తో మనం ఈ పాప్సికల్స్ అనేవి చేసుకోవచ్చు అనమాట. ఫస్ట్ వచ్చేసి నేను ఇక్కడ డ్రై నట్స్ యాడ్ చేశాను. నెక్స్ట్ స్ట్రాబెర్రీ పీసెస్ కట్ చేసి పెట్టినాం కదా, అవి కూడా కొంచెం యాడ్ చేసుకుంటాం అనమాట. నెక్స్ట్ స్ట్రాబెర్రీ పల్ప్ ఇలానే 1 by 1 వేసుకుంటూ లేయర్లా వేసుకోవాలన్నమాట. నెక్స్ట్ మళ్ళీ పల్ప్ వేసిన తర్వాత మళ్ళీ డ్రై నట్స్, మళ్ళీ తర్వాత స్ట్రాబెర్రీ పీసెస్ అలా వేసుకుంటా పల్ప్ వేసుకుంటా 1 by 1 అలా లేయర్లా వేసుకోవాలన్నమాట. సో ఇలా మొత్తం అంతా వేసుకున్న తర్వాత ఇలా అంతా ఫిల్ చేసుకున్న తర్వాత దీన్ని తీసుకెళ్ళి మన డీప్ ఫ్రిడ్జ్లో ఒక 3 to 4 అవర్స్ ఉంచుకుంటే మనకి పాప్సికల్స్ అనేవి రెడీ అయిపోతాయి. నెక్స్ట్ దీన్ని బయటకు తీసి ఈ సమ్మర్లో కూల్గా సర్వ్ చేసుకోవడమే. మన దీంట్లో డ్రై నట్స్ అండ్ స్ట్రాబెర్రీ పీసెస్ కూడా వేసాం కాబట్టి తింటూ ఉంటే మధ్యలో పంటికి తగిలితే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. సో నచ్చితే కనుక మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను. నచ్చితే కనుక ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.